ఇవాళ వీడియో వచ్చేసరికయితేనేమో ఐ3 ఎయిత్ జనరేషన్‌కి సంబంధించిన ఒక పీసీ బిల్డ్ తీసుకొచ్చిన. సో, బడ్జెట్‌లోనే ఉంటున్నాను. బడ్జెట్‌లోనే ఈ పీసీ బిల్డ్ అయితే తీసుకొస్తున్నాను. అందరికి సెట్ కాకపోవచ్చు గానీ మీ డే టు డే టాస్క్‌లకి అవన్నిటికైతే చాలా యూజ్‌ఫుల్ అయితే అనిస్తూ ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఫస్ట్ అయితే ఒకటే మాట చెప్పేస్తా బయ్. ఇక్కడ నేను అమెజాన్ వాళ్ళ అఫీషియల్ వెబ్‌సైట్‌ని చూపిస్తున్నాను. ఆఫ్‌లైన్‌లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ప్రైస్ ఇది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు కాబట్టి. సో, ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఇంటెల్ వాళ్ళ కోర్ i3 8100, 8300, 8350 ప్రాసెసర్‌లో చూపిస్తున్నాను. అన్నిటికి డిఫరెంట్‌గా ఉండొచ్చు. క్యాష్ మెమరీ అవన్నీ ఉండొచ్చు కానీ సింపుల్‌గా ఏం లేదు బయ్. i3 ప్రాసెసర్ అంటే i3 ప్రాసెసరే. అండ్ ఇక్కడ ఒకటి i3 ప్రాసెసర్ ఎందుకు తీసుకుంటానంటే తక్కువకు వస్తుంది మీకు. లైక్ 2116 రూపీస్‌కేమో వస్తుంది. అంటే 2000 అనుకోవచ్చు. ఆఫ్‌లైన్‌లో మీకు ఇంకా 1800, 1900కి రావచ్చు. ఒక 2, 300 ఇంకా తగ్గొచ్చు. స్టిల్ ఇప్పటికి ఎయిత్ జనరేషన్ పర్లేదు. యూజబుల్ అన్నమాట. పోయి తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీయే. 2000 కోసం మంచి ప్రాసెసర్ ఇది. సెకండ్ హ్యాండ్ అన్నమాట బయ్. ఈ ప్రాసెసర్‌లు సెకండ్ హ్యాండ్ యూజ్డ్ ప్రాసెసర్‌లు అన్నమాట. అండ్ నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ ఏందన్న ప్రాసెసర్‌కి సంబంధించిన స్పెసిఫికేషన్ చూసుకుంటే మాత్రం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది 14 నానోమీటర్ ఆర్కిటెక్చర్‌ని తయారు చేశారు. క్వాడ్ కోర్ అన్నమాట బయ్. 4 కోర్ 430తో పాటు వస్తుంది. 65 వాట్స్ పవర్ కన్జంప్షన్ 2017లో వచ్చింది. ఆల్రెడీ 11 సంవత్సరాలు అయిపోయిందనుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ ఏదైతుందో లాస్ట్ ఇయర్ ఎండ్ ఆఫ్ సర్వీస్ అప్డేట్ అయిపోయింది. DDR4 2100 మెగా ర్యామ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. ఇంటెల్ యూహెచ్‌డి గ్రాఫిక్స్‌తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ ఎల్‌జీఏ 1151 సాకెట్‌తో పాటు కూడా వస్తుందన్నమాట ఇక్కడ. ఓకేనా? నాకైతే పర్లేదు డీసెంట్‌గానే అనిపించింది. పీసీఐ వాళ్ళ 3.0 స్లాట్‌తో పాటు కూడా వస్తుంది. X16 2x8 1x8 అండ్ 2x4 స్లాట్స్‌తో పాటు కూడా వస్తుంది. మామూలు గ్రాఫిక్ కార్డ్‌లు అయితే యూజ్ చేసుకోవచ్చన్నమాట. సో, ఓవరాల్‌గా ఇదన్నమాట ఈ ప్రాసెసర్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ యాహ్! ప్రైస్ చూసుకుంటే 2169 ఉంది. అండ్ ఇక్కడ కాలిక్యులేటర్‌లో యాడ్ చేసుకుందాము. 2169 యాడ్ చేసుకుందాము. అండ్ ఈ సెకండ్ హ్యాండ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఒకటి ప్రాసెసర్ వస్తది. కూలర్ సెపరేట్‌గా తీసుకోవాల్సి వస్తదన్నమాట. సో, కూలర్ కోసము ఫ్రంటెక్ వాళ్ళది బేసిక్ కూలర్ అన్నమాట. మాక్సిమం అన్నిటికి కూలర్ సపోర్ట్ అయితే వచ్చేస్తది అన్ని సాకెట్‌లకు కూడా. సో, ₹179 కూలర్. మీరు ఆఫ్‌లైన్‌లో కూడా ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. ఇదే కూలర్ అని కాదు. 179 ఉంది. 179 కూలర్. లేదు అన్నా కావాలన్నా డిఫరెంట్‌గా కావాలి అంటే మాత్రమే మీకు ఇక్కడ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కదా! వీటిలో తీసుకోవచ్చు. 200 వచ్చేస్తాయి ఇక్కడ. 250ది కూడా ఉంది. జెబ్రానిక్స్ వాళ్ళది. అండ్ ఇక్కడ వేరే మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ లైట్‌వి గానీ, స్పిన్‌వి గానీ వేరే మోడల్స్ ఉన్నాయి. అవి చెక్ చేసుకోవచ్చు. కమింగ్ టు మదర్ బోర్డ్ గురించి చూసుకుంటే జెబ్రానిక్స్ వాళ్ళ మదర్ బోర్డ్ తీసుకుంటే H110M2 అన్నమాట. మైక్రోటెక్స్ మదర్ బోర్డ్. చాలా సింపుల్ ఉంది. CPU ఫ్యాన్ స్లాట్ ఉంది ఇక్కడ. సో, పవర్ సప్లై తీసుకుంటది. CPU స్లాట్, 2 ర్యామ్ స్లాట్, ఏమంటారు 24 పిన్ పవర్ కనెక్టర్, సెటప్ పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ IO కనెక్టర్ 8 వచ్చిందన్నమాట అవి. పెద్ద గ్రాఫికల్ M.2 స్లాట్ ఉంది. కానీ M.2 స్లాట్ ఈ పీసీబీలో అది తీసుకోవట్లేము. చిప్‌సెట్‌తో పాటు కూడా వస్తుంది. సైడ్‌లో ఇక్కడ పోర్ట్స్ గురించి చూసుకుంటే, ఇక్కడ హెచ్‌డీఎంఐ పోర్ట్, డిస్‌ప్లే విజే పోర్ట్ వస్తది. అండ్ యూఎస్‌బీ పోర్ట్ చూసుకోవచ్చు. 4 యూఎస్‌బీ పోర్ట్‌లు వస్తున్నాయి. ఇది 2.0వి 2 3.0 పోర్ట్స్ వస్తున్నాయి. ఈథర్నెట్ అండ్ ఆడియో జాక్స్‌తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. డీడీఆర్ ర్యామ్ సపోర్ట్‌తో పాటు కూడా వస్తుంది. అంతా బాగానే ఉంది కదా అని అంటే, యాహ్! బేసిక్ మదర్ బోర్డ్ బై ప్రైస్ 48, 49 రూపీస్ ఉంది. ఆఫ్‌లైన్ మీకు ఇంకా తక్కువకి రావచ్చు. 3700, 3800 దాకా రావచ్చనమాట. సో, 4849 అనేది ఇక్కడ ప్రైస్ అనమాట. 4849. నేను జెబ్రానిక్స్ తీసుకోవడానికి మొదటి కారణం ఏందంటే మాత్రం బై ఇక్కడ పారడైజ్ సైడ్ వీళ్ళ సర్వీస్ సెంటర్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏమైనా సర్వీస్ సెంటర్స్ ఉంటే గిట్ల దాన్ని బట్టి తీసుకోండి. ఈజీగా ఉంటది బై ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇట్లా రీప్లేస్ చేసుకోవడానికి కూడా. నెక్స్ట్ చూసుకుంటే ర్యామ్ అనమాట బై. సో, ర్యామ్ DDR4 ర్యామ్ చూసుకుంటే మరీ దారుణం. ఒకప్పుడు 2000 3000, 4000 మాక్సిమం చూసింది DDR4 16 జీబీ నేను 5000, 6000 చూసినా బై. లాస్ట్ మంచిగా 16 జీబీదైతే. ఇప్పుడు 10,000కి వస్తుంది. 16 జీబీ అవసరమా అన్న అంటే యాహ్! కంపల్సరీ 16 జీబీ తీసుకోవాల్సిందే. నేనైతే 8 జీబీ అయితే రికమెండ్ చేయను. 8 జీబీ వస్తుంది. యాహ్! ఇక్కడ 8 జీబీ ఉంది. 5700కి వస్తుంది కానీ నేనైతే ప్రిఫర్ చేయను 8 జీబీ. ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో డెస్క్‌టాప్‌కి అయితే 8 జీబీ మోస్ట్‌లీ రికమెండ్ చేయను. ఆల్రెడీ మీ దగ్గర 8 జీబీ ఉందంటే ఇంక ఇది ఒక 8 జీబీ తీసుకోండి కానీ మినిమమ్ అయితే 16 జీబీ. సో, ప్రైస్ క్వాడ్ 999 ఉంది. సో, క్వాడ్ 999 ప్లస్ సో ఫ్రెండ్స్ ఈ పీసీ బిల్డ్ పార్ట్స్ అయితే కొన్ని పార్ట్స్ అయితే చూసారు ఇక్కడ దాకా కూడా. కొన్ని అయితే మాత్రం పోయి కొన్ని ఆఫ్‌లైన్‌లో దొరకకపోవచ్చు కొన్ని మోడల్స్ గానీ. బట్ వేరే ఆల్టర్‌నేటివ్ చూసుకోవచ్చు. ర్యామ్ అండ్ స్టోరేజ్ అయితుందో మీకు వేరే కూడా చూసుకోవచ్చు అన్నమాట. కంపల్సరీ నేను చూపించినవి కాకుండా మీరు మార్కెట్‌లో వేరే మోడల్స్ కూడా చెక్ చేసుకోవచ్చన్నమాట. అండ్ దాని తర్వాత స్టోరేజ్ చూసుకుంటే స్టోరేజ్ కూడా అదే పరిస్థితి ఉంది. 512 జీబీ ఒకప్పుడు హ్మ్.
2500, 3000కి వచ్చేది. ఇప్పుడు 5500కి 5600కి వస్తుంది. కన్సిస్టెన్సీ తీసుకొని సాటా తీసుకున్నాను అనమాట. M.2 కాదు ఇది. సాటా కనెక్టరు. మదర్‌బోర్డ్ ఈజీగా రన్ అయిపోతది. అండ్ వీళ్ళు 5 ఇయర్స్ వారంటీ దాకా ఇస్తారు కాబట్టి ప్రాబ్లమ్ లేదు. కన్సిస్టెన్సీ నా ఫ్రెండ్ సర్కిల్‌లో కూడా చాలామంది యూజ్ చేస్తారు. ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ వారంటీ ఇస్తారు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఇట్లా రీప్లేస్ చేసుకోవచ్చు. సో 5599 ప్రైస్ అనమాట. 55 అదే 5599 ప్రైస్. ఇది కన్సిస్టెన్సీ అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పవర్ సప్లై అనమాట. సో పవర్ సప్లై కాడ నేను కంజూస్ లెక్కలు చేయను బై. కూలర్ మాస్టర్ది MWE 450 బ్రాడ్స్ V2 బ్రాంజ్ 80+ బ్రాంజ్ సర్టిఫికేషన్‌తో పాటు వస్తుంది. నేను పర్సనల్‌గా యూజ్ చేసేది పవర్ సప్లై ఇది. ఇక్కడ చూసుకోవచ్చు 5 ఇయర్స్ వారంటీ దాకా వస్తుంది. అండ్ 3370 ఉంది. నేను 3200కేమో తీసుకున్నా. ఒక 100, 200 ఇంక్రీజ్ అయింది అంతే. సో 3370 పవర్ సప్లై యొక్క ప్రైస్ 3370 పవర్ సప్లై ప్రైస్ అనమాట ఇది. నెక్స్ట్ దీని తర్వాత చూసుకుంటే మాత్రమే గ్రాఫిక్ కార్డ్ అనమాట. సో గ్రాఫిక్ కార్డ్ కాడ ఇక్కడ పెద్ద చిక్కొచ్చింది ఏంటంటే వేరే గ్రాఫిక్ కార్డులు ఉన్నాయి కానీ ఇప్పుడున్న బడ్జెట్‌కి సెట్ కాదు కాబట్టి తక్కువలో తీసుకుంటున్నా. జస్ట్ ఏంటంటే డిస్‌ప్లే పరకు అండ్ బేసిక్ వర్క్స్‌కి సరిపోతది. ప్రస్తుతానికి గ్రాఫిక్ కార్డ్ సరిపోతది. 3500కి గ్రాఫిక్ కార్డ్ వస్తుంది మీకు. ఒకవేళ మీకు ఓన్లీ ఫర్ డిస్‌ప్లే కావాలి అనుకుంటే ఇట్లా తీసుకోవచ్చు. యాహ్! సరిపోతది. సో 3499 ఉంది. 3499 గ్రాఫిక్ కార్డ్. చాలా సింపుల్ వే ఫ్రంట్ ఎండ్ వాళ్ళది మీ డే టు డే టాస్క్‌లకి, చిన్న చిన్న వర్క్స్‌కి పెద్ద గేమ్స్ అయితే ఆడలేము గానీ, ఓల్డ్ గేమ్స్ ఆడొచ్చు. లైక్ 2012, 2014, 2015 అక్కడ దాకా కూడా కొన్ని గేమ్స్ ఆడొచ్చు. ఈ స్పోర్ట్స్ అయితే రన్ చేయొచ్చనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే క్యాబినెట్ బేసిక్ తీసుకున్నా. బేసిక్ అంటే జర లైట్‌గా అనుకోవచ్చు. టెంపర్ గ్లాస్‌తో పాటు కూడా వస్తుంది సైడ్‌ల. జెబ్రానిక్స్ వాళ్ళ జూబియో మిడ్ టవర్ ఉంది. మీరు బేసిక్ క్యాబినెట్ కూడా తీసుకోవచ్చు ఇక్కడ. మీకు ఇక్కడ బేసిక్‌ది కూడా ఉంది. 7800 కూడా ఉంది. అది కూడా తీసుకోవచ్చు. జనరల్ యూనిక్ కోసం అని ఇక్కడ క్రోనోస్ కూడా ఉంది. ఎక్కువ ఎయిర్ ఫ్లోది, ఎక్కువ ఫ్యాన్సీది. అది కానీ ఇది జర బెటర్ అనిపించింది. సింపుల్‌గా అనిపించింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఎక్కువ హడావిడి చేస్తారంటే మాత్రం ఇది తీసుకోకండి. పిల్లలు ఇరగొట్టేస్తారు. సో ఇదైతే మాత్రమే 1699 ఉంది. యాడ్ అయితే చేసేసుకుందాము. 1699 ఇప్పుడు క్యాబినెట్ గురించి చూసుకుంటే స్ట్రిప్స్ వస్తున్నాయి. స్ట్రిప్ లైన్‌తో పాటు వస్తున్నాయి. ఫ్రంట్‌లకేంచి గాలి అంటారు కానీ ఫ్రంట్‌లకేంచి గాలి రాదు. ఇక్కడ సైడ్‌లో వెంటిలేషన్ లాగా ఉంది. సైడ్‌లో వెంటిలేషన్‌లకేంచి గాలి వస్తదన్నమాట. ఫ్రంట్‌లో ఏం లేదు. అండ్ వెనకాల ఒక ఫ్యాన్ ఉంది. పెద్ద ఫ్యాన్ ఉంది. ఇక్కడ కింద ఎస్ఎస్‌డీస్ పెట్టుకోవచ్చు. హార్డ్ డిస్క్ కింద స్క్రూ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక గ్రాఫిక్ కార్డ్ వస్తది. డ్యూయల్ ఫ్యాన్‌ది. అండ్ 80 మిల్లీమీటర్‌ది రియర్ ఫ్యాన్ ఆర్‌జీబీ ఫ్యాన్‌తో పాటు వస్తుంది. 150 దాకా కూడా సీపీ కూలర్ పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే లైక్ కూలర్ మాస్టర్ హైపర్ 212 పెట్టుకోవచ్చు కానీ మోస్ట్‌లీ నేను రికమెండ్ చేయను. ఎగ్జాక్ట్‌గా టెంపర్ గ్లాస్‌కి టచ్ అయ్యేటట్టు వస్తది. సో దానికోసం అనేసి నేను ఇది రికమెండేషన్ అయితే చేస్తలేను. డైరెక్ట్ మీరు ఏం చేస్తామంటే మాత్రమే బేసిక్ తీసుకోవచ్చు సరిపోతది. i3 కాబట్టి. అండ్ యాహ్! ఇదంతా కూడా అయిపోయింది. ప్రాసెసరు, కూలరు, మదర్ బోర్డు, ర్యామ్, స్టోరేజ్, పవర్ సప్లై, గ్రాఫిక్ కార్డ్ అండ్ ఆల్సో క్యాబినెట్. ఇవన్నీ కలుపుకుంటే ఎంతైతుందంటే మాత్రమే రూ. 31,363 అయితుంది. సో యాక్చువల్లీ ఇక్కడ ఎంత ప్రైస్ అన్నా అంత 31,000 ఎందుకైతుందన్న ఇంత ప్రైస్ ఎందుకైతుందన్న అంటే మాత్రమే సింపుల్‌గా చెప్పుకోవాలంటే మాత్రమే దగ్గర దగ్గర మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ మీకు 5000లో రావాల్సింది అడిషనల్‌గా మీరు 10,000 ఎక్స్ట్రా పెడుతున్నాము. అంటే 21,000కి వచ్చేసరికి యాహ్! 21,000కి వచ్చేసేది ఈ పీసీ బిల్డ్. కానీ ఏందంటే మాత్రం 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సొస్తుంది. సో ఇంతకుముందు కింద నేను ఒకసారి పర్చేస్ చేసిన 512 జీబీది ఎస్ఎస్‌డీ అండ్ ఆల్సో 16 జీబీ ర్యామ్ నాకు దగ్గర దగ్గర 6,000 దాకా వచ్చింది. సో కొంచెం ఒక 100, 200 ఇంక్రిమెంట్ ముంగట చేసుకున్నా సరే కూడా ఒక 10,000 అయితే మీరు ఎక్స్ట్రా అయితే పే చేస్తారన్నమాట. సో అందువల్ల ప్రైస్ అయితే ఇంక్రీజ్ అయింది. నార్మల్‌గా అయితే 21,000లో ఈ పీసీ బిల్ అయితే అయిపోయేదన్నమాట i3ది. సరిపోతాను ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో క్వాడ్ కోర్ సరిపోతా అంటే ప్రాబ్లమ్ లేకుండా ఒక i3 ప్రాసెసర్ ఈజీగా మీకు రన్ అయిపోతదన్నమాట. సో మరి ఎలా అనిపించింది పీసీ బిల్డ్? యూజ్‌ఫుల్ అయిందా లేదా? మీ ఒపీనియన్స్ అయితే నాకు కింద కామెంట్ చేయండి. ఎవరైతే తక్కువ బడ్జెట్ ఉందో వాళ్ళకి ఇది యూజ్‌ఫుల్ అవుతుంది అనేసి అయితే అనుకుంటున్నాను పీసీ బిల్డ్ గైడ్. నచ్చి మంచిగా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.